ఇప్పుడు వెబ్సైట్ అడ్మిన్ డాష్బోర్డ్కి వెళ్దాం. దానికోసం సైట్ నేమ్ /admin అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అప్పుడు మీరు అడ్మిన్ డాష్బోర్డ్కి వస్తారు. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి మీరు ఎంచుకున్న పాస్వర్డ్. లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ అయిపోయింది గైస్. ఇక్కడ డాష్బోర్డ్లో స్క్రీన్ ఆప్షన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ తీసేయండి, ఏంటంటే అంత డిస్టర్బెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చాక కింద పర్మలింక్స్ ఉంది కదా, దాన్ని మీద ప్రెస్ చేయండి. పర్మలింక్ సెట్ చేసుకోవాలి ఎప్పుడే కానీ. ఇక్కడ /service /% పోస్ట్ నేమ్ %, ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ సర్వీసెస్లోనే మనము ఏం పోస్ట్ చేసినా అన్ని సర్వీసెస్లోకి వచ్చేస్తాయి. ఓకేనా, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఎస్, అపిరెన్స్కి వచ్చి థీమ్స్కి రండి. ఇక్కడ యాడ్ న్యూ మీద ప్రెస్ చేయండి. థీమ్ నేమ్ వచ్చేసి 2020. ఈ థీమ్ ఇన్స్టాల్ చేయండి. థీమ్ ఇన్స్టాల్ అయింది, యాక్టివేట్ చేసేయండి. ఓకే, థీమ్ అనేది యాక్టివేట్ అయింది గైస్. ఇక్కడ వచ్చేసి కొద్దిగా పేజెస్కి వెళ్ళండి. పేజెస్లో ప్రైవసీ పాలసీ పేజ్ అనేది డిఫాల్ట్గా ఉంది. ఇది ఎడిట్ చేసి ఓకే పబ్లిష్ చేసేయండి. ఇది పబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం పేజెస్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా.